సార్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం తెలియజేయడం అనగా సిఎస్సి వెబ్సైట్ నందు మీ యొక్క పాఠశాల రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇది ఆర్టీఈ 12(1)C ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల వాళ్ళు వెంటనే రేపటి లోపల అంటే రేపటి రోజున ఉదయం 11 గంటల లోపల పూర్తి చేయాలని అందరికీ గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు. కావున ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాలలు ఈ యొక్క సిఎస్సి వెబ్సైట్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా సిఎస్సి సైట్లో లాగిన్ అవుతుంది సార్. మీ స్కూల్ అటెండెన్స్ యాప్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఆ లాగిన్స్తోనే లాగిన్ అవుతాము. సార్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్తే సర్వీసెస్లో వచ్చేసరికి స్కూల్ రిజిస్ట్రేషన్ అని ఆర్టీఈ ఉంటుంది సార్. స్కూల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆర్టీఈ దానిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్కూల్ నేము, సచివాలయం పేరు, అది ఏ సచివాలయంకి వస్తుంది అనేటువంటిది మెన్షన్ చేయాల్సి ఉంటుంది సార్. తిక్కస్వామి నగర్ ఉందా ఇక్కడ? తిక్కస్వామి నగర్, రైట్. సో డైస్ కోడ్ ఉంది, అలాగే స్కూల్ నేమ్ ఉన్నది. నెక్స్ట్ అది ఏరియా ఎక్కడ ఉంది, స్టేట్ గవర్నమెంట్ స్కూలు. అలాగే వచ్చేసరికి రికగ్నేషన్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందనేది రికగ్నేషన్ పీరియడ్ ఎంటర్ చేస్తాము. అప్ టు ఎండింగ్ రికగ్నేషన్ పీరియడ్ ఎక్కడి వరకు ఉన్నది. నెక్స్ట్ రికగ్నేషన్ సర్టిఫికేట్ ఇందులో ఎంటర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్ యూ క్లెయిమింగ్ మైనారిటీ స్టేటస్ అంటే మైనారిటీ స్కూల్ అయితే మాత్రమే వేసి పెడతాం, లేకపోతే లేదు. సో అలాగే సచివాలయానికి స్కూల్కి డిస్టెన్స్ ఎంత ఉందని ఆటోమేటిక్గా వచ్చింది సార్. సో ఈ వివరాలతో మనము పూర్తిగా సబ్మిట్ చేస్తే అంతటితో మన యొక్క స్కూల్ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. సో ఇది స్కూల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆర్టీఈ అంటే ఉచిత విద్య 1వ తరగతి చేరబో రేపు 2025-26 సంవత్సరానికి 1వ తరగతి విద్యార్థులు చేరడానికి ఉచిత విద్య అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అప్లికేషన్ సార్. ఇది మీరు స్కూల్ రిజిస్ట్రేషన్ చేస్తేనే వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సో ఇది సార్ మనకు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఆదేశాలు. కావున అందరూ కూడా అప్డేట్ చేసుకుంటారని, సబ్మిట్ చేస్తారని, రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.